Recording in progress. Okay, nominal capital, so amount of a capital with which the company is intended to be registered. So cheppam kada, so when the company is going to register, you have to mention particular capital amount which is required for the company. So that is nothing but authorized capital or nominal capital or registered capital. Okay, next issued capital means part of authorized capital. Discuss chesama yesterday. It's a part of authorized capital which is offered to public for subscription. So public will subscribe out of that issued share capital. Subscribed capital means part of issued capital of which applications are received from the public. So yesterday I already discussed about this point, guys. So basically what is, wait, okay, this is the company, this is the public. So company what will do, guys? Company will issued shares to public. Okay, company will issue shares to the public. So after that public will subscribe it, correct or not? So during that time they have okay. మా వాయిస్ వినిపిస్తుందా? క్లారిటీ లేదు. చెప్పండి ఎవరన్నా, తర్వాత ఇబ్బంది. మా వాయిస్ క్లియర్ ఉంది కదా? చూడమ్మా. సో మీకు నిన్న ఒక పాయింట్ చెప్పాను, ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ మీన్స్ it's a document. Simply it's a document which includes the detailed information about the company. Along with that, at the end of the prospectus they will attach one application form. Okay, so public who want to subscribe the shares, they need to fill this application and pay along with that application form. This is the basic scenario. Okay, basic procedure. So company will receive initially this application fee. Say yes or no. How the company will know the public subscribed or not? How the company will know that? By receiving this application forms. That's it. Understood or not? Simple, guys. ఇక్కడ ఏంటంటే ప్రాస్పెక్టస్కి అటాచ్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అలాంగ్ విత్ దట్ అప్లికేషన్ ఫీజ్ కూడా అటాచ్ చేసి కొరియర్ చేస్తారు బేసిక్గా. అప్పట్లో ఇప్పుడంత ఓల్డ్ మోడల్ ఇప్పుడు ఏం లేదు యాజ్ ఆఫ్ నో. సో ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఫీ రిసీవ్ చేసుకుంటారో, సో కంపెనీ ఏం ఫీల్ అవుద్ది, ఓకే ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేశారు, అంతేనా, ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేశారని చెప్పి అప్పుడు దాని ప్రకారం ఏం చేస్తారు సార్ అంటే, ఇప్పుడు దాని ప్రకారం ఏం చేస్తారమ్మా, అప్పుడు కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తారు, వీళ్ళకి ఎంతైతే మనీ రిక్వైర్మెంట్ ఉందో అంతే కాల్ చేస్తారు. యాక్చువల్గా అంటే యాజ్ ఆఫ్ నో నాకు ఎంత కావాలి, కంపెనీకి ఎంత కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ అప్ క్యాపిటల్. ద అమౌంట్ ఆఫ్ షేర్స్ విచ్ ఈస్ యాక్చువల్లీ డిమాండెడ్ బై కంపెనీ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ అప్ క్యాపిటల్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. అంతే కదా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళనే కదా మనం అడుగుతున్నది ఆబ్వియస్లీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో పబ్లిక్ వాళ్ళని ఏం చేస్తామమ్మా, ఓకే మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీకు షేర్స్ అలాట్ చేస్తాం,
మాకు యాజ్ ఆఫ్ నో ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇనీషియల్గా ఇంత రిక్వైర్మెంట్ ఉంది, సో అంత అమౌంట్ పే చేయండి. సో ఎగ్జాంపుల్ నేను చెప్పాను, 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సపోజ్ ఎగ్జాంపుల్ 8 రూపీసే కాల్ చేసుకుంటున్నారు, టోటల్ 1 lakh షేర్స్ అనుకున్నాం, కానీ యాజ్ ఆఫ్ నో 50,000 కావాలి నాకు. కంపెనీకి ఎంత కావాలమ్మా, 50,000 షేర్స్ రిలేటెడ్ అమౌంట్ వస్తే సరిపోద్ది. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ అప్ క్యాపిటల్. మొత్తం ఇష్యూ చేసినంత సబ్స్క్రైబ్ చేసినంత కాల్ చేయొచ్చు, పాసిబుల్, బట్ అంటే మనకి యాజ్ ఆఫ్ నో రిక్వైర్మెంట్ ఎంత ఉందని తీసుకుంటాం. అది కంపెనీ డిసిషన్ కంప్లీట్లీ. సో కాల్ చేసిన దానిలోంచి ఏం జరుగుతుందమ్మా, నెక్స్ట్ ఏంటి, కాల్డ్ అప్ తర్వాత paid up capital. So part of a called up capital which is actually paid by the investors or a shareholder. ఇన్వెస్టర్ షేర్ హోల్డర్స్ ఎప్పుడు అవుతారు, ఎప్పుడైతే వాళ్ళ పేరు పైన షేర్స్ అలాట్మెంట్ అవుతుందో అప్పుడు మాత్రం వాళ్ళని అవుతారమ్మా, షేర్ హోల్డర్స్ అంటారు. ఓకే, అమౌంట్ విచ్ ఈస్ స్టిల్ టు బి పేడ్ ఈస్ నోన్ యాజ్ కాల్స్ ఇన్ అరియర్స్. అన్పేడ్ క్యాపిటల్ అన్నాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్స్ ఇన్ అరియర్స్, ఇంకా రావాల్సిన అమౌంట్, అంతే కదా, కాల్స్ ఇన్ అరియర్స్. కాల్ చేసాం ఇంకా రాలేదు, అరే బాబు మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసాం, కానివ్వండి వాళ్ళు మనీ ఇంకా పేమెంట్ చేయలేదు, దట్ ఈస్ కాల్స్ ఇన్. ఓకే, ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆర్ఐఎల్ లిమిటెడ్ ఎంత ఇష్యూ చేసిందంటమ్మా, 11,000 షేర్స్ ఇష్యూ చేసింది. పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేసింది, 10,000 మాత్రమే సబ్స్క్రైబ్ చేసింది. 11,000 ఇష్యూ చేసాం, బట్ 10,000 మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు, అంతే కదా, మొత్తం చేయాలని రూల్ ఏమైనా ఉందా, లేదు. నెక్స్ట్ కంపెనీ మాత్రం 50 రూపీసే కాల్ చేస్తుంది. ఫేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ 100 రూపీస్, బట్ కంపెనీ కాల్స్ 50 రూపీస్ పర్ షేర్, బట్ రిసీవ్ ద పేమెంట్ ఫ్రమ్ 9,000 సబ్స్క్రైబర్స్. సో పబ్లిక్ సబ్స్క్రైబ్ చేశారు ఎంతమంది, 10,000, బట్ ఏంటంటే ఇక్కడ ఏంటి సార్, ఓన్లీ 9,000 సబ్స్క్రైబర్స్ నుంచే 50 రూపీస్ పర్ షేర్ మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. సో చూడండి ఇక్కడ టోటల్ ఇష్యూడ్ క్యాపిటల్ ఎంతమ్మా, ఇష్యూడ్ క్యాపిటల్ 11,000 into 100 ఎంత, 11 lakhs. సబ్స్క్రైబ్ చేసింది ఎంతమ్మా, 10,000 into హౌ మచ్ అమ్మ సబ్స్క్రైబ్ చేసింది, 50 రూపీస్ పర్ షేర్ ఇప్పుడు మనం తీసుకునేది. ఓకే, సో సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఈక్వల్ టు 100 into 50 హౌ మచ్, సారీ ఇది 100 into 100 కదా, 10,000 into 100 ఎంతమ్మా, 10 lakhs. అందులో మనం కాల్ చేసింది, ఇక్కడ సబ్స్క్రైబ్ బై ది కంపెనీ నథింగ్ బట్ 100 రూపీస్ అనే కదా, అక్కడ ఫేస్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, కాల్ చేసింది క్లియర్గా చెప్పాడు కాబట్టి 50. సో 1000 into ఇక్కడ ఎంతమ్మా కాల్డ్ అప్ 50 హౌ మచ్, 5 lakhs. సో అందులో పేమెంట్ ఎంత వచ్చిందంటమ్మా, 9,000 సబ్స్క్రైబర్స్. సో అంటే ఎంత పేమెంట్ జరిగింది, ఓన్లీ 9,000 into 50 ఎంత, 4,50,000. ఓకే, ఇంకా రావాల్సిన పేమెంట్ ఎంతమ్మా, సబ్స్క్రైబ్ చేసిన 10,000, అందులో 9,000 సబ్స్క్రైబర్సే పే చేశారు, ఇంకెంతమంది పే చేయాలి, 1,000 సబ్స్క్రైబర్ పే చేయాలి. ఎంత అమౌంట్ పే చేయాలి, 50 రూపీస్. అవి ఇంకా రావాల్సినవి కాల్ చేసి ఇంకా రాలేదు, సో అవి 50 రూపీస్. అన్కాల్డ్ క్యాపిటల్ అంటే ఎంత ఉందమ్మా, 50 రూపీసే కాల్ చేసాం కాబట్టి ఇంకా 50 మనం కాల్ చేయలేదు. 50 ఈజ్ నథింగ్ బట్ అన్కాల్డ్ క్యాపిటల్. చెక్స్ ఉన్నాయి యాక్చువల్గా, రింగ్స్ కాకుండా 1 more. ఓకే, ఇనీషియల్లీ 10 lakhs గైస్, ఇది దీన్ని ఏమంటారు, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆర్ రిజిస్టర్డ్ క్యాపిటల్. మనం మెన్షన్ చేసిన క్యాపిటల్ ఎంత, 10 lakhs. అవుట్ ఆఫ్ దట్ ఎన్ని ఇష్యూ చేసామమ్మా, 9 lakhs, అంటే 90,000 షేర్స్ మాత్రం ఇష్యూ చేసాం at the rate of 10 rupees. సో 90,000 ఈజ్ నథింగ్ బట్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. సబ్స్క్రైబ్ చేసుకుంటారా బాబు అని చెప్పేసి ఇష్యూ చేసాం, వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు ఫర్ 8 lakhs rupees, అంటే 80,000 షేర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇందులో కాల్ చేసింది, ఎగ్జాంపుల్ కాల్ చేసింది 7 lakhs అనుకోండి, ఎంతమ్మా సబ్స్క్రైబ్ చేశారు కానీ నాకు 7 lakhs సరిపోతాయి, సో 7 lakhs మాత్రమే కాల్ చేశారు, ఆ సబ్స్క్రైబర్స్ని కాల్ చేశారు. సో 70,000 షేర్ కాల్ చేసిన దాంట్లో వాళ్ళు మొత్తం పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు, అవునా. సపోజ్ ఎగ్జాంపుల్ ఇందులో 5 lakhs పే చేశారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ పేడ్ అప్ క్యాపిటల్. పే చేయని దాన్ని అన్పేడ్ క్యాపిటల్ ఆర్ కాల్స్ ఇన్ అరియర్స్. కాల్ చేసాం కానీ పేమెంట్ రిసీవ్ చేసుకోవాలి, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్స్ ఇన్ అరియర్స్.
ఇంకా రావాల్సిన అమౌంట్ అని దాని మీనింగ్. అన్కాల్డ్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎంత అన్కాల్డ్ క్యాపిటల్? ఇంకా కాల్ చేయండి ఎంతమంది ఇక్కడ? 80లో మనం 7 lakhs కదా కాల్ చేసుకున్నాం, అంటే ఇంకా 1 lakh మనం ఇంకా కాల్ చేసుకోవచ్చు. 10,000 షేర్స్కి 10,000 షేర్స్కి ఇంకా కాల్ ఆల్రెడీ మనం డిస్కస్. సో ఇప్పుడు ఏంటి సార్ అంటే కంప్లీట్గా మనం అకౌంటింగ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్. బచ్చా టాపిక్ గైస్, చాలా సింపుల్ అండి. మీకు ఫస్ట్ మీకు పాయింట్ చెప్పాను. ఫస్ట్ మీకు అప్లికేషన్ మనీ వస్తారు కదా, వచ్చిన తర్వాతే కదా మీరు కన్ఫర్మ్ చేసుకునేది. అప్లికేషన్ మనీ వచ్చిందంటే మీకు మనీ వచ్చినట్ట కదా, మనీ వచ్చిన మనీ వస్తే ఎంట్రీ చెప్పండి అమ్మా. బేసిక్గా ఫస్ట్ మనీ వచ్చిందమ్మా, బ్యాంక్ త్రూనే వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, ఫస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేయండి. అప్లికేషన్ మనీ దాన్ని పక్కన పెట్టేయండి. క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఎంట్రీ చెప్పండి. క్యాపిటల్, బిజినెస్లోకి క్యాపిటల్ తీసుకొచ్చాడు, అసలు కంపెనీ వదిలేసేయండి, నార్మల్ చెప్పండి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటలా? అమ్మా ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే జస్ట్ క్యాపిటల్ తీసుకొస్తే బిజినెస్లోకి ఎంట్రీ అంతేనా? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ మా ఆన్లైన్, అంతేనా? ఓకే, సో ఇక్కడ రూల్స్ ఏమని చెప్పాలా? ఎందుకు క్యాపిటల్ని క్రెడిట్ చేసాం చెప్పండి, ఎందుకు క్యాపిటల్ని క్రెడిట్ చేసాం? లయబిలిటీ అంటే ఏంటి తెలుసా? ఫస్ట్ లయబిలిటీ అంటే ఏంటి? సో లయబిలిటీ అంటే ఏంటమ్మా? సింపుల్గా లయబిలిటీ మీన్స్ ఆబ్లిగేషన్ టు పే ఆర్ రీపే, కరెక్టా? సో మనకు ఆబ్లిగేషన్ ఉంటుందా లేదా? ఎవరి దగ్గర లోన్ తీసుకుని మళ్ళీ రీపే చేయాలా వద్దా? చేయాలి. సో రీపే చేయాల్సినటువంటి ఆబ్లిగేషన్ మీకు ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు ఇక్కడ? లయబిలిటీ, కరెక్టా? ఎస్ ఆర్ నో? లయబిలిటీ. సో ఇక్కడ క్యాపిటల్ అనేది క్రెడిట్ చేస్తారంటే బేసిక్గా మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, క్యాపిటల్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లయబిలిటీ గైస్. బికాస్ ఎందుకు లయబిలిటీ అయింది అంటే యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఐడియా ఉందా? ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. సో మరి మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అకౌంటింగ్ చేసేటప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ థింక్ చేయాలి? బిజినెస్ పాయింట్ ఆఫ్ థింక్ చేయాలి, అదే కదా డిఫరెంట్ అంటే. సో మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్లో అకౌంటింగ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఓనర్ అనేవాడు మనీ ఇచ్చినట్టు, మళ్ళీ ఓనర్కి మీరు మనీ ఇవ్వాలా వద్దా? మరి సపరేట్ అంటున్నారు కదా మీరే. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది సార్ అంటే ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్, అవునా? సో మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ థింక్ చేయాలి కాబట్టి మనకి ఓనర్ మనీ ఇచ్చాడు, మళ్ళీ రీపే చేయాలా వద్దా? సో రీపే చేయాలంటే లయబిలిటీనే కదా. సో లయబిలిటీ కాబట్టి ఏం చేయాలి? ఆబ్వియస్లీ క్రెడిటే కదా, లయబిలిటీ క్రెడిటే కదమ్మా. సో కాబట్టి మా లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిటే కదా. సో కాబట్టి క్యాపిటల్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లయబిలిటీ. కాకపోతే లయబిలిటీ అని రాయలేం కాబట్టి, అంతే కాదనుకున్న మనోడే కాబట్టి, సో పర్సన్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి క్యాపిటల్ అని చెప్పి రాస్తారు. ఓకేనా? సో ఇది బ్యాక్గ్రౌండ్. సో మరి అది నార్మల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మీరు నేర్చుకున్నది. ఇప్పుడు కూడా సేమ్ కదా. సో మనీ వస్తున్నాయి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఎంట్రీ చెప్పండి. ఇప్పుడు కూడా క్యాపిటలే కదా, కాకపోతే ఏ క్యాపిటల్? షేర్ క్యాపిటల్, అంతే. ఇది బేసిక్ ఎంట్రీ అమ్మా. జనరల్గా క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంట్రీ ఏంటమ్మా? అప్లికేషన్ మనీ వచ్చింది, ఎగ్జాంపుల్ 2 రూపీస్ అనుకోండి. ఓకే, 2 రూపీస్ మీకు మనీ వచ్చింది. ఆ 2 రూపీస్ ఇప్పుడు క్యాపిటల్లా కదా? ఫస్ట్ మళ్ళీ మీరు రీపే చేయాలా వద్దా? చేయాలి కదా. మెంబర్స్కి, ఓనర్స్కి రీపే చేయాలా వద్దా? ఊరికే ఇస్తున్నారు వాళ్ళు ఏమన్నా? షేర్స్ తీసుకున్నప్పటికీ సో ఖచ్చితంగా వాళ్ళకి రీపే చేసేయాలి తర్వాత ఇంకా. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, దిస్ ఈజ్ ద జనరల్ ఎంట్రీ అమ్మ. ఇది జనరల్గా జనరల్ ఎంట్రీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే డైరెక్ట్గా షేర్ క్యాపిటల్ అని రాయకుండా వాడేం చేస్తున్నాడు సార్ అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, ఈ మనీ నాకు దేని ద్వారా వచ్చింది? అప్లికేషన్ మనీ కాబట్టి సో అందుకే ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేస్తాడమ్మా, షేర్ అప్లికేషన్ మనీ అకౌంట్ లేదా షేర్ అప్లికేషన్ అకౌంట్. షేర్
అప్లికేషన్ అకౌంట్. సార్ ఇదేంటి సార్, క్యాపిటల్ తీసుకొస్తే ఎంట్రీ, బ్యాంక్ టు షేర్ క్యాపిటల్ అన్నారు కదా సార్, మరి వై ఆర్ రైటింగ్ దిస్ షేర్ అప్లికేషన్? సో ఇప్పుడు రాసి ఎంట్రీ చూడండి అమ్మా, దిస్ ఈస్ కాల్డ్ డ్యూ ఎంట్రీ, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. దీన్ని రిసీట్ ఎంట్రీ అంటారమ్మా. మనీ రిసీవ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మనీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఎంట్రీ ఏంటమ్మా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. సో దీన్ని డ్యూ ఎంట్రీ అంటారు. డ్యూ ఎంట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఫస్ట్ చిన్నప్పుడు మీరు క్రెడిట్ సేల్స్ ఎంట్రీ చెప్పండి, క్రెడిట్ సేల్స్ ఎంట్రీ చెప్పండి అమ్మా, ఎవరన్నా క్రెడిట్ సేల్స్ ఎంట్రీ. క్రెడిట్ సేల్స్ అడిగితే క్యాష్ టు సేల్స్ అంటారండి. క్రెడిట్ సేల్స్ అంటే క్రెడిట్కి సేల్ చేసాం, అంటే అప్పుకి సేల్ చేసినట్టు. సో వాట్ ఈస్ ద ఎంట్రీ? అమ్మా విజయ్, ఓకే. డెటార్ టు సేల్స్ ఏంటి, మీరు క్రెడిట్ అంటే ఇంకా క్రెడిటార్ టు సేల్స్ అట్లా, నాకు అర్థం కావట్లా. డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, కరెక్టా? సేల్స్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. డెటార్ అంటే ఏంటమ్మా, మనీ రిసీవబుల్. డెటార్ నుంచి మనీ మీకు రావాలా వద్దా? ఆల్ రిసీవబుల్స్ ఆర్ అసెట్స్, ఆల్ పేబుల్స్ ఆర్ లయబిలిటీస్. మరి అసెట్ కాబట్టి ఏం చేయాలి, డెబిట్ చేసుకున్నాం. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఓకే, సో డెటార్ అకౌంట్ని డెబిట్ ఎందుకు చేశారు, మనీ మీకు రావాలి కాబట్టి. వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి, ఇప్పుడు మనీ రిసీవ్ క్రెడిట్ సేల్ చేశారు, తర్వాత మనీ అప్పుడు ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్, కరెక్టా? ఇప్పుడు ఈ రెండింటి యొక్క నెట్ ఎంట్రీ ఏంటో చెప్తారా? ఈ టూ ఎంట్రీస్ యొక్క నెట్ ఎంట్రీ కావాలి నాకు. నెట్ ఎంట్రీ ఏంటమ్మా, క్యాష్ టు సేల్, సింపుల్. డెబిట్లో డెటార్ ఉంది, క్రెడిట్లో డెటార్ ఉంది, సో రెండు క్యాన్సిల్. అల్టిమేట్ ఎంట్రీ ఏంటమ్మా, క్యాష్ అకౌంట్ ఏమో డెబిట్లో ఉంది, సేల్స్ అకౌంట్ ఏమో క్రెడిట్లో ఉంది. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ కాల్డ్ నెట్ ఎంట్రీ. సే ఎస్ ఆర్ నో. మరి ఎందుకు ఒకేసారి మీరు క్యాష్ టు డెటార్ రాసేయచ్చు కదా, లేదా క్యాష్ టు సేల్స్ రాసేయచ్చు కదా, ఎందుకు టూ ఎంట్రీస్ రాస్తున్నాం సార్ అంటే, దిస్ ఈస్ కాల్డ్ డ్యూ ఎంట్రీ. మనకి ఇంకా మనీ రావాలని చెప్పేసి ముందే రాసేసుకున్నాం, వచ్చినప్పుడు వచ్చినట్టు రాసుకుంటాం, అవునా కదా? ఫస్ట్ నాకు ఈ ఎంట్రీలో నాకు మీ డౌట్ ఏమైనా ఉంటే ఫస్ట్ అడగండి ప్లీజ్. ఎంట్రీ అర్థమైంది కదా? సో డెటార్ టు సేల్స్. డెటార్ని ఎందుకు డెబిట్ చేస్తున్నారండి, డెటార్ని ఎందుకు డెబిట్ చేస్తున్నారు? సో మనకి మనీ రిసీవబుల్. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఆల్ రిసీవబుల్స్ ఆర్ అసెట్స్, ఆల్ పేబుల్స్ ఆర్ లయబిలిటీస్. అసెట్స్ అయితే ఏం చేస్తాం, అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తారు, లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తారు. మరి ఇక్కడ అసెట్ కాబట్టి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. సేల్స్ మనకి ఏంటమ్మా, ఇన్కమ్. సో ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్. మోడర్న్ అప్రోచ్ నేర్చుకున్నారా, అంతే కదా? ఓకే. సో నెక్స్ట్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏంటండి, మనీ వచ్చింది కాబట్టి సో అసెట్ ఇంక్రీజ్ అయినట్టు క్యాష్ అకౌంట్ డెబిట్. సో టు డెటార్. డెటార్ ఎందుకు క్రెడిట్ చేశారు, అంతేనా? సో ఆల్రెడీ మనకి మనీ రావాలి, సో మనీ హ్యాస్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్, సో దట్ ఈస్ ఆల్రెడీ రిసీవ్డ్ నౌ. దెన్ వై వీ నీడ్ టు మెయింటైన్ డెటార్ అకౌంట్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? వీ నీడ్ టు క్లోజ్ ది డెటార్. కామన్ సెన్స్. కిరాణా షాప్కి వెళ్ళారు మీ ఊర్లో, ఓకే. బేసిక్గా మనకి ఏంటంటే ఒక ఖాతా అనేది ఉంటుంది, రెగ్యులర్గా తీసుకుంటాం, మంత్ ఎండ్ పే చేయడం అలా చేస్తారు కదా బేసిక్గా. సో ఫలానా సాయి తేజ ఉన్నాడు, ఓకే. సాయి తేజ ఈరోజు 100 రూపీస్కి షుగర్ తీసుకెళ్ళాడు, 200 రూపీస్కి ఇంకేదో తీసుకెళ్ళాడు, ఎగ్జాంపుల్. టోటల్ ఎంతమ్మా, 300 రూపీస్ పే చేయాలని రాసుకుంటాడు బుక్లో వాడు. మీ బుక్లో కూడా రాసిస్తాడు బేసిక్గా, మీకు చిన్నప్పుడు ఐడియా ఉంటే. సో మీరు 300 పే చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, మొత్తాన్ని ఏం చేస్తాడు, స్ట్రైక్ ఆఫ్ చేస్తాడు. ఇంకా మెయింటైన్ చేస్తాడు మనీ వచ్చిన తర్వాత. సో మరి మెయింటైన్ చేయకూడదు కాబట్టి ఇంకా డెటార్ అకౌంట్ మీ బుక్స్లో మెయింటైన్ చేయొద్దు. మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటే అప్పుడు మళ్ళీ మెయింటైన్ చేస్తాం. సో కాబట్టి వీ నీడ్ టు క్లోజ్ ది డెటార్ అకౌంట్. దిస్ ఈజ్ క్లోజింగ్, దిస్ ఈజ్ నెట్ ఎంట్రీ. సో అలవాట్ చేసుకున్నాం. నెట్ ఎంట్రీ అంటే ఇట్లా 2 ఎంట్రీస్ ఉన్నప్పుడు ఒకే ఎంట్రీ రాయడాన్ని నెట్ ఎంట్రీ అంటారు సింపుల్గా. సో ఎలా చేస్తారు అప్పుడు, అది డెబిట్లో క్రెడిట్లో సేమ్ అకౌంట్ ఉంటే రెండు ఏమైపోతాయి,
క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో డెటార్ అకౌంట్ క్యాన్సిల్. ఎంట్రీ ఏంటమ్మా, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సి. ఓకే, అదేవిధంగా ద సేమ్ వే ఇక్కడ కూడా ఎంట్రీ ఏంటి సార్, ఎంట్రీ ఏంటమ్మా, ఫస్ట్ షేర్ అప్లికేషన్లో రిసీట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. డ్యూ ఎంట్రీ ఏమవుతుంది సార్, షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్. ఒకేసారి మనోడు ఏంటంటే డైరెక్ట్గా షేర్ క్యాపిటల్ అని రాయకుండా ఒక డమ్మీ అకౌంట్ యూస్ చేస్తున్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేపాటికి అల్టిమేట్గా ఈ షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేది ఏమైపోవాలి, క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 రూపీస్ వచ్చినాయండి, 100 రూపీస్ వచ్చినాయి. సో 100 రూపీస్ షేర్ క్యాపిటల్ కదా, 100 రూపీస్ షేర్ క్యాపిటల్. ఇప్పుడు దీన్ని నెట్ ఎంట్రీ చెప్పండి, బ్యాంక్ టు షేర్ క్యాపిటల్. సో అల్టిమేట్ ఎంట్రీ ఏం పడినట్టు అక్కడ, బ్యాంక్ టు షేర్ క్యాపిటల్ మీరు రాసినట్టు. బట్ దర్ యూజింగ్ సమ్ డమ్మీ అకౌంట్. దేనికి డమ్మీ అకౌంట్ సార్ అంటే, సో అది అప్లికేషన్ మనీ అని చెప్పి చెప్పడానికి అంతే. సో దీన్ని ఏ ఎంట్రీ అంటారు సార్, రిసీట్ ఎంట్రీ. దీన్ని డ్యూ ఎంట్రీ అంటారు. ఓకే, క్లియర్. ఇందులో డౌట్స్ చెప్పండి ప్లీజ్. ఒకటి అర్థమైతే ఎంట్రీస్ అని వచ్చినట్టు, ఒకటి అర్థమైతే రిమైనింగ్ ఎంట్రీస్ అని వచ్చినట్టు చెప్పండి ప్లీజ్. ఇందులో ఏమన్నా మీనింగ్స్ అర్థం కావాల్సినవి క్లియరా? డౌట్స్ ఓకే, సరే చూడండి అమ్మా. బేసిక్గా చూడండి, టోటల్ మనీ ఎంతైతే మనం కాల్ చేస్తామో దాన్ని డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ కింద డివైడ్ చేశారు. ఒకేసారి పిలవకుండా, షేర్ హోల్డర్స్కి బర్డెన్ అవ్వకుండా ఫస్ట్ తీసుకునే మనీని ఏమంటారు, అప్లికేషన్ మనీ అంటారు. నెక్స్ట్ సెకండ్ టైం తీసుకునే మనీ అలాట్మెంట్ మనీ అంటారు. ఏమంటారండి, అలాట్మెంట్ అంటే వాళ్ళ పైన షేర్స్ని అలాట్ చేయడానికి అప్పుడు కొంచెం కాల్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ అలాట్మెంట్ మనీ. నెక్స్ట్ ఫస్ట్ కాల్ మనీ ఏంటండి, ఫస్ట్ కాల్ లేదా ఫైనల్ కాల్. అంటే మ్యాక్సిమం 3 to 4 ఇన్స్టాల్మెంట్స్లో టోటల్ మనీ అంతా వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఓకే, ఇలా 4 ఇన్స్టాల్మెంట్స్ కింద డివైడ్ చేశారు. 4 అని కాదు, మేబీ అది 5 కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఫస్ట్ కాల్ అవ్వచ్చు, సెకండ్ కాల్ అవ్వచ్చు, ఫైనల్ కాల్. ఇంకా లాస్ట్ కాల్ని ఫైనల్ కాల్ అంటారు. సో మనకున్న ప్రకారం మోస్ట్లీ 4 ఇన్స్టాల్మెంట్స్ కంటే ఎక్కువ ఉండదు. ఓకే, సో చెప్పండి ఒకసారి, ఇన్స్టాల్మెంట్స్, అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, ఫస్ట్ కాల్ ఆర్ ఫైనల్ కాల్, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు, ఎంట్రీ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నారు. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ మనీ ఫస్ట్ మీరు రిసీవ్ చేసుకున్నాకే వాళ్ళకి మీరు అలాట్మెంట్ చేయాలి, అవునా కదా? చేయాలన్నా మీకు లైబిలిటీ మీకు ఉందా లేదా, చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీ మీ బుక్స్లో ఉందా లేదా? అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఫస్ట్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ. ఇక్కడ మీరు మనీ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. ఎన్ని ఎంట్రీస్ రాశారు, 2 ఎంట్రీస్ రాశారు. ఫస్ట్ ఎంట్రీ ఏంటిది, రిసీట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఏంటి, డ్యూ ఎంట్రీ. మరి అలాట్మెంట్ మనీ కేసులో ఏంటి సార్ అంటే, ఫస్ట్ మీరు పిలవాలి. ఫస్ట్ మీరు పిలిచినప్పుడు ఏంటి, పిలిచినప్పుడు మీకు మనీ రావాలన్నట్టు రాసుకుంటారు. వచ్చిన తర్వాత వచ్చినట్టు, అంతేనా కదా బేసిక్గా. సో కాబట్టి ఇక్కడ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఫస్ట్ డ్యూ ఎంట్రీ వస్తుంది, తర్వాతే రిసీట్ ఎంట్రీ వస్తుంది. ఇప్పుడు మన క్రెడిట్ సేల్స్ ఎలాగో లేదా క్రెడిట్ పర్చేజ్ ఎలాగో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఏమో డ్యూ ఎంట్రీ వస్తుంది, తర్వాత రిసీట్. అంటే ఫస్ట్ పిలవాలి కదా, మీరు అలాట్మెంట్ పలానా డేట్ చేస్తారని చెప్తే ఆ రోజుకి ఏంటి సార్, మీకు అర్థమైందా పాయింట్? అలాట్మెంట్ ఒక పర్టికులర్ డేట్ నేను చేస్తానని చెప్పాను, ఓకే, ఆ టైంలో వాళ్ళు మనీ పంపించాలి. సో ఫస్ట్ మీరు రాయాల్సిన ఎంట్రీ ఏంటి, అక్కడ డ్యూ ఎంట్రీ. ఖచ్చితంగా వాళ్ళు పంపిస్తారు, అందుకే ఫస్ట్ మీరు ఏంటి రాయాలి, డ్యూ ఎంట్రీ రాసుకోవాలి. తర్వాత ఏంటి రాయాలి, డబ్బులు వచ్చిన తర్వాత, మనీ వచ్చాక రిసీట్ ఎంట్రీ. కానీ అప్లికేషన్ ఫామ్లో అప్లికేషన్ ఫీల్ అట్ట కదమ్మా, ఫస్ట్ మనీ వచ్చిన తర్వాతే మీకు డ్యూ అనేది అంటే లైబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు మీకు లైబిలిటీ క్రియేట్ ఆల్రెడీ లైబిలిటీ క్రియేట్ అయిపోయింది కాబట్టి అలాట్మెంట్కి ఫస్ట్ మీరు ఏ ఎంట్రీ రాయాలమ్మా, డ్యూ ఎంట్రీ రాసుకోవాలి, సెకండ్ రిసీట్ ఎంట్రీ, అంతే డిఫరెన్స్. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఫస్ట్ మీరు మనీ రిసీట్ ఎంట్రీ రాస్తారు అప్లికేషన్లో, మరి అలాట్మెంట్ మనీ ఏంటి సార్ డ్యూ అంటే, అలాట్మెంట్ మనీ నేను ముందే రిసీవ్ చేసుకోవట్లేదు, ఫస్ట్ నేను కాల్ చేయాలి, వాళ్ళని పిలవాలి, అలాట్మెంట్ పర్టికులర్ డేట్ చేస్తున్నానని చెప్తే
అప్పుడు వాళ్ళు మనీ పంపిస్తారు. సో కాబట్టి ఫస్ట్ ఏంటి సార్, డ్యూ ఎంట్రీ రాసుకోవాలి. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఎంట్రీ అలాగని రాయొచ్చు. సో చెప్పండి అమ్మ, అప్లికేషన్ మనీలో ఫస్ట్ ఎంట్రీ రాస్తారు, రిసీట్ ఎంట్రీ, నెక్స్ట్ డ్యూ ఎంట్రీ. అలాట్మెంట్లో ఫస్ట్ డ్యూ ఎంట్రీ, నెక్స్ట్ రిసీట్ ఎంట్రీ. మరి ఫస్ట్ కాల్లో ఎస్, కామన్ సెన్స్ అంతే. మరి ఫస్ట్ కాల్లో ఫస్ట్ రిసీటా డ్యూనా? ఆబ్వియస్లీ డ్యూ ఎంట్రీ. ఏంటమ్మా ఆన్లైన్ ఉన్నారా? ఓకే, ఇక్కడ కూడా ఏంటమ్మా ఫస్ట్ డ్యూ ఎంట్రీ, నెక్స్ట్ మళ్ళీ రిసీట్ ఎంట్రీ. ఫైనల్ కాల్ సేమ్ కదా, ఫైనల్ కాల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ మనీ. సో ఎంసీక్యూ పర్పస్ గుర్తుపెట్టు. ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఫస్ట్ వీ నీడ్ టు రైట్ ది రిసీట్ ఎంట్రీ, మనీ వచ్చినట్టు రాసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఓన్లీ వీ నీడ్ టు రైట్ ద డ్యూ ఎంట్రీ. ఓకే, సో ఎంసీక్యూ పర్పస్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఫస్ట్ రిసీట్ వస్తుంది. ఆఫ్టర్ remaining, I mean for the remaining all calls we need to write the due entry first. After that only we need to write the receipt entry. సో ఇప్పుడు మీరు కామన్ సెన్స్ యూస్ చేసి నాకు చెప్తారా? అప్లికేషన్ మనీ ఒకసారి ఎంట్రీ చెప్పండి ప్లీజ్. అప్లికేషన్ మనీ కేసులో ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. మరి ఇప్పుడు అలాట్మెంట్ మనీ చెప్తారు ఎవరైనా? ఫస్ట్ ఎంట్రీ వస్తుంది ఇక్కడ డ్యూ ఎంట్రీ, తర్వాత రిసీట్ ఎంట్రీ. చెప్పండి అమ్మా, నీ వన్ ప్లీజ్ ట్రై. చెప్పమ్మా, పర్లేదు, తప్పైనా పర్లేదు అమ్మా. ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోండి, ఎవరైనా సరే ఫస్ట్ ఏదో ఒకటి మాట్లాడండి. రాంగ్ అయినా పర్లేదు, మిమ్మల్ని ఎవరు కొట్టరు తిట్టరు. ఎలాగో ఆన్లైన్లో ఎక్కడో ఉన్నారు కదా, ఆఫ్లైన్లో ఉన్నా కూడా కొట్టలేదు. కానీ చెప్పండి జస్ట్. షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. సో ఇప్పుడు నెట్ ఎంట్రీ చెప్తారా? అలాట్మెంట్ క్యాన్సిల్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్. అంటే నెట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ అది మీ మైండ్లో ఉండాలి. మనం బై మిస్టేక్ ఒక్కొక్కసారి చేసే మిస్టేక్ ఏంటి, ఇది పైకి ఇది కిందకి రాయడం. ఫస్ట్ ఒక ఎంట్రీ రాస్తున్నాం అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఫస్ట్ మనకి ఏదో రాసేసామంటే కాదు, సో ఆ మీనింగ్ మనకు అర్థమయ్యేలా ఉండాలి ఫస్ట్. ఓకే, సో అల్టిమేట్గా మీకు ఎంట్రీ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్. ఎస్, మనం రాసిన ఎంట్రీ కరెక్ట్. కన్ఫ్యూజ్ అయితే చెక్ చేసుకోండి ఇలా. సరే, క్యాన్సిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నేను చెప్పినప్పుడు క్యాన్సిలేషన్ అన్నప్పుడు ఒకటి డెబిట్లో ఒకటి క్రెడిట్లో ఉంటే క్యాన్సిల్ చేయాలి. రెండు డెబిట్లో ఉంటే క్యాన్సిల్ చేస్తామా? అవునా కాదా? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చేసి ఉంటారు కదా. డూప్లికేషన్ వచ్చినప్పుడు క్యాన్సిలేషన్ ఎలా చేస్తారు తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఓకే, సో ఇది అలాట్మెంట్కి. మరి ఫస్ట్ కాల్కి సేమా? ఫస్ట్ కాల్కి ఏంటండి, షేర్ ఫస్ట్ కాల్ టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ టు షేర్ ఫస్ట్ కాల్. ఫైనల్ కాల్కి షేర్ ఫైనల్ కాల్ టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ టు షేర్ ఫైనల్ కాల్. ఓకేనా? జస్ట్ ఈ అలాట్మెంట్ బదులు ఏమొస్తుంది, ఫస్ట్ కాల్ ఆర్ ఫైనల్ కాల్. ఇక్కడ కూడా అంతే చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీ బుక్ వచ్చేసేయండి. అమ్మ అర్థమైంది ఇందులో? ఇంకా ఉంది, జస్ట్ బేసిక్ మాత్రమే మనం మాట్లాడాం ఇప్పుడు. అమ్మా కాన్సెప్ట్ క్యాప్సూల్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మెటీరియల్స్ ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదా? సరే, జస్ట్ ఇప్పుడు మనం బేసిక్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. ఎంత బేసిక్ అంటే అంత బేసిక్. ఇది ఇనీషియల్గా ఈ బేసిక్లో మనం క్లారిటీ ఉండాలి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ప్లీజ్ కన్ఫర్మ్, ఒకసారి రిపీట్ చేస్తారు అందరూ. ఒకసారి మాట్లాడినమ్మా, అప్లికేషన్ మనకి ఎంట్రీ ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి ప్లీజ్.
అప్లికేషన్ మనీ కేసులో ఫస్ట్ ఎంట్రీ అమ్మ, ఫస్ట్ రిసీట్ ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. నెక్స్ట్ ఎంట్రీ షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. నెక్స్ట్ షేర్ ఫస్ట్ కాల్ టు షేర్ క్యాపిటల్. నెక్స్ట్ బ్యాంక్ టు షేర్ ఫస్ట్ కాల్ ఆర్ ఫైనల్ కాల్, వాట్ ఎవర్. అంతే, ఇవి బేసిక్ ఎంట్రీ. ఈ బేసిక్ ఎంట్రీస్తో మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు పీకే లిమిటెడ్ మేడ్ అన్ ఇష్యూ ఆఫ్ 1 lakh 10 lakh equity shares of 10 rupees is payable 2 on application and 4 on allotment, 4 on call money. All shares are subscribed and amount duly received. Pass journal entries. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు మెంటర్లో ఎంట్రీస్ ఉన్నాయి, నో వరీస్. ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, సరిపోద్ది. చేయండి ఇప్పుడు ఫాస్ట్. మీకు అర్థమైపోయింది కదా ఎంట్రీస్ ఏం రాయాలనేది. సో వాడు క్లియర్గా చెప్పాడు. ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, అప్లికేషన్, అలాట్మెంట్, కాల్ మనీ. అంతే. 2 రూపీస్ ఏమో అప్లికేషన్, 4 రూపీస్ ఏమో అలాట్మెంట్, 4 రూపీస్ ఏమో కాల్ మనీ. అమౌంట్ మొత్తం రిసీవ్ చేసుకున్నాడని చెప్పాడు క్లియర్గా. సో పాస్ జర్నల్ ఎంట్రీస్. చెప్పండి ఎంట్రీస్ నార్మల్గా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ ఎంతమ్మా 2 రూపీస్ ఇంటూ 10 lakhs ఈక్విటీ షేర్స్ ఎంత 20 lakhs. ఓకేనా. నెక్స్ట్ డ్యూ ఎంట్రీ ఏంటమ్మా, షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ 20 lakhs. నెక్స్ట్ అలాట్మెంట్ మనీ ఎంట్రీ, షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్ ఎంతమ్మా 40 lakhs. నెక్స్ట్ రిసీట్ ఎంట్రీ అమ్మా, డ్యూ రాసాం కదా, షేర్ అలాట్మెంట్ టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ టు షేర్ అలాట్మెంట్ 40 lakhs. సేమ్ లైక్ ఫర్ ది కాల్ మనీ ఎంట్రీ ఏంటమ్మా, ఫస్ట్ ఎంట్రీ షేర్ కాల్ అమౌంట్ లేదా షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ ఆర్ ఫైనల్ కాల్. అంతే ఎంట్రీస్. రాస్తారా అంటే నోట్స్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి ఫాస్ట్గా. మీకు ఒక 2 minutes టైం ఇచ్చాను. ఎంట్రీస్ ఫార్మాట్ తెలుసు కదా, అంత ఫార్మాట్ ఏం అవసరం లేదు ఇక్కడ. మీరు ఎలాగ ఇంటర్మీడియట్ లెవెల్ దాటేసారు కదా, గ్రూప్ 2 కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదా. చేసేయండి, సాల్వ్ చేయండి క్వశ్చన్. ఆల్రెడీ మీకు తెలుసు, జస్ట్ మీకు రాయాలి కదా, వస్తే సరిపోదుగా, రాయడం రావాలి మనకి. జస్ట్ సొల్యూషన్ రాసుకోండి, మీ బుక్లో అలాగే ఉంటుంది కాబట్టి. పేజ్ నెంబర్ ఎంతమ్మా 9, పేజ్ నెంబర్ 9 నోట్ చేసుకోండి, ఎందుకంటే నోట్స్ ఇంపార్టెంట్ మనకి. రాసేయండి ఫాస్ట్గా. అటు ఎంట్రీస్ అయిపోయినట్టు ఉంటుంది, మీకు ఎంట్రీస్ వచ్చినట్టు ఉంటుంది, ఓ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు ఉంటుంది.
కావాలంటే బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అంటే అది ఈక్విటీ క్యాపిటల్ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ క్యాపిటల్ అవ్వచ్చు, దేనికైనా సేమ్ ఎంట్రీస్ వస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ ఈక్విటీ షేర్స్ కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఓకేనా? వచ్చానా? సింపులా? ఇందులో ఏమైనా డిఫికల్టీ అనిపించిందా చెప్పండి ప్లీజ్. ఏంటి రోజు రోజుకి మంది వస్తున్నారు రావట్లేదు? లావణ్య చెప్పమ్మా. లావణ్య డౌట్స్, ఇందులో ఏమైనా డిఫికల్టీ? నాగరాజ్, అఫ్రీద్, అమూల్య, ఓకే, శ్రీప్రియ, అదీప్, వెరీ గుడ్. నెక్స్ట్ మీకు డౌట్లు రావాలి కొన్ని. సార్ అప్లికేషన్ మనీ అప్పుడు ఒకవేళ ఏమైనా ఎక్కువ మనీ రావచ్చా? రావచ్చు. ఓకే, హెడ్డింగ్ ఏం పెట్టారు అసలు మీరు? ఏం పెట్టలేదా? హెడ్డింగ్ తీసుకోండి. ఇప్పుడు ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ ఏంటండి? ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్. పార్ అంటే ఫేస్ వాల్యూ. ఇంకోటి ఏంటి? నామినల్. అదేంటి సార్ ఏమన్నా సపరేట్గా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి సార్, తర్వాత మాట్లాడు. ఫస్ట్ నాకు ఒక ఎంట్రీ చెప్పండి అమ్మా. ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఎంట్రీ. ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు రాసుకోండి. ఇది సపరేట్ లేండి, రాయండి. ఇది సపరేట్, ఎంట్రీ ఒకటే సేమ్ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి అమ్మా. కామన్ సెన్స్ క్వశ్చన్ అంతే. ఏం సార్ అంటే, నేను ఇష్యూ చేసిందేమో 10 lakhs, నాకు అప్లికేషన్స్ వచ్చిందేమో 12 lakhs. రావచ్చా రాకూడదా? పాసిబుల్. ఎస్, నేను ఇష్యూ చేసిన 10 కానీ నాకు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎక్స్ట్రా వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను? ఆబ్వియస్గా రీఫండ్ చేసేస్తాను. ఓకే, సో నెక్స్ట్ రాయండి అమ్మ హెడ్. ఏంటి? రిసీట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్. నెక్స్ట్ ఫర్ ఎక్సెస్ అప్లికేషన్ రైట్, ఫర్ ఎక్సెస్ షేర్ అప్లికేషన్స్ ఏం చేద్దాం? రావాల్సిందని పిలిచిన దానికంటే ఎక్కువ వస్తే, ఇష్యూ చేసిన దానికంటే ఎక్కువ వస్తే ఏం చేయాలి? రివర్స్ ఇచ్చేసేయాలి, రీఫండ్ చేసేయాలమ్మా. ఫర్ ఎక్సెస్ అప్లికేషన్స్ మనీ రీఫండెడ్. ఫర్ ఎక్సెస్ అప్లికేషన్ మనీ రీఫండెడ్.
ఎవరైనా చెప్తారు ఎంట్రీ? ప్లీజ్ ట్రై చేయండి, జస్ట్ తప్పైన పర్లా. ఏంటమ్మా? షేర్ అప్లికేషన్ టు బ్యాంక్. వెరీ గుడ్. అంతే కదా, వచ్చినప్పుడేమో బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ రాసాం, రివర్స్ ఇచ్చినప్పుడు షేర్ అప్లికేషన్ రివర్స్ ఎంట్రీ. వచ్చా షేర్ అప్లికేషన్ టు బ్యాంక్. తప్పదు ఎగ్జాంపుల్, అమౌంట్ కూడా రాసేయండి అండర్స్టాండింగ్కి. 12 lakhs వచ్చినాయి అనుకోండి, ఎంత? 12 lakhs. నాకు యాక్చువల్గా నేను ఇష్యూ చేసింది 10 lakhs. మరి ఇప్పుడు ఎంత రివర్స్ చేయాలి? 2 lakhs. ఓకేనా? మీ అండర్స్టాండింగ్ అంతే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే, అప్లికేషన్ మనీ అప్పుడు మీకు ఏమైనా ఎక్కువ అమౌంట్ వస్తే దాన్ని ఏం చేయొచ్చు? అలాట్మెంట్కి ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చా చేయకూడదా చెప్పండి? చేయొచ్చు. సో తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ ఏంటమ్మా? ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ చెప్పండి. రిసీట్ ఎంట్రీ రాశారు, నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? రిసీట్ ఎంట్రీకి డ్యూ ఎంట్రీకి మధ్యలో అడిషనల్ ఒక ఎంట్రీ వచ్చింది అంతే. ఇక్కడ మీకు నేను చెప్పింది ఏంటి? ఎక్స్ట్రా పాయింట్, ఇది ఒకటే ఎక్స్ట్రా పాయింట్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? ఇంకా డ్యూ ఎంట్రీ కదమ్మా. డ్యూ ఎంట్రీ ఫర్ షేర్ అప్లికేషన్. జస్ట్ ఏం చేస్తున్నాం? డ్యూ ఎంట్రీ, అప్లికేషన్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు చెప్పండి అమ్మా. ఒక అమౌంట్ చెప్పాలి. ఎంత వస్తుంది అమౌంట్? అమౌంట్ ఎంత వస్తుంది? కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పండి మీరే. ఏమో కాదు, కామన్ సెన్స్ యూస్ చేయండి. ఇక్కడ 12 lakhs అప్లికేషన్ అకౌంట్లో క్రెడిట్ ఉంది, 2 lakhs డెబిట్ చేసాం. మళ్ళీ 12 lakhs రాదు కదా, క్లారిటీ ఉండాలి మనకి. 10 వస్తుంది చెప్పాలి మనం. డౌట్ అసలు ఉండదు. సింపుల్ అమ్మా. ఇందులో స్పెషల్ పాయింట్ ఏంటి? రీఫండ్. రీఫండ్ ఒకటే స్పెషల్ పాయింట్. నెక్స్ట్ ఒకటి చెప్పండి. ఇప్పుడు మనం షేర్స్ని పార్ దగ్గర ఇష్యూ చేసాం, పార్ దగ్గర. ఇంకెక్కడన్నా ఇష్యూ చేయొచ్చు సార్ అంటే బేసిక్గా షేర్స్ని జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. షేర్స్ని పార్ దగ్గర ఇష్యూ చేయొచ్చు, ప్రీమియం దగ్గర ఇష్యూ చేయొచ్చు, డిస్కౌంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఏంటమ్మా చెప్పండి ఒకసారి. షేర్స్ని ఎక్కడ ఇష్యూ చేయొచ్చు? పార్ దగ్గర ఇష్యూ చేయొచ్చు. ప్రీమియం అంటే ఎక్స్ట్రా, డిస్కౌంట్ అంటే కొంచెం తగ్గించి, కరెక్టా? సో లెస్ అమౌంట్, లెస్ దాన్ ది ఫేస్ వాల్యూ. సింపుల్. పార్ అంటే ఫేస్ వాల్యూ, ప్రీమియం అంటే మోర్ దాన్ ఫేస్ వాల్యూ, డిస్కౌంట్ అంటే లెస్ దాన్ ఫేస్ వాల్యూ. ఇష్యూ చేయొచ్చు సార్ అంటే ఎస్, ఇష్యూ చేయొచ్చు. బట్ కాకపోతే నార్మల్గా షేర్స్ని డిస్కౌంట్ దగ్గర ఇష్యూ చేయొచ్చు అంటే అది యాజ్ ఆఫ్ నో ప్రొహిబిటెడ్. సో రెస్ట్రిక్షన్ ఉంది మనకి. సో బేసిక్గా ఇలా ఇష్యూ చేయొద్దు అంటాడు. డిస్కౌంట్ దగ్గర నార్మల్గా ఇష్యూ చేయొద్దు. బట్ ఎంట్రీస్ మనం నేర్చుకుందాం. బట్ ఏంటంటే జనరల్గా ఇష్యూ చేయరు, ప్రాక్టికల్గా చూసుకుంటే ఇష్యూ చేయరు. మీరు లా చదువుంటే కనుక స్వెట్ ఈక్విటీ షేర్స్ అని చదువుంటారు. ఎక్కడన్నా చదివారా? స్వెట్ ఈక్విటీ షేర్స్ డైరెక్టర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ బేసిక్గా వాళ్ళు డిస్కౌంట్కి ఇష్యూ చేస్తారు, అక్కడ ఇష్యూ చేసుకోవచ్చు. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. బట్ జనరల్గా షేర్స్ని డైరెక్ట్గా డిస్కౌంట్కి ఇష్యూ చేస్తారంటే చేయరు. బట్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట.
ఓకే, అంటే డిస్కౌంట్ దగ్గర కూడా ఇష్యూ చేస్తారా అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్వెట్ ఈక్విటీ షేర్. ఇది మీకు లాలో, కంపెనీ లాలో వచ్చి ఉంటుంది, గ్రూప్ 1 క్లాసెస్ విన్నారు కాబట్టి. ఓకే, మీరు వినకపోయినా పర్లేదమ్మా. ఓకే, స్వెట్ ఈక్విటీ షేర్స్ గురించి తెలియకపోయినా పర్లేదు, అదర్ స్టూడెంట్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు బాగా చెమట వచ్చి కష్టపడ్డారు కాబట్టి డిస్కౌంట్కి ఇష్యూ చేస్తారనమాట, అందుకే వాటికి స్వెట్ ఈక్విటీ షేర్స్ అన్నారు అంతే. క్లియర్. సో ఇప్పుడు పార్ దగ్గర ఏంటో చూసాం, ప్రీమియం దగ్గర ఎంట్రీస్ ఏంటో చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రీమియం దగ్గర ఎంట్రీస్ చెప్పాలి, చెప్పండి అమ్మా. ఫస్ట్ షేర్ అప్లికేషన్కి ఎంట్రీ, ఫస్ట్ మీకు మనీ వచ్చింది కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్, కరెక్టా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సో ఫస్ట్ రిసీట్ ఎంట్రీ కామన్, రిసీట్ ఎంట్రీ కామన్. నెక్స్ట్ ఎంట్రీ అమ్మా, నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? డ్యూ ఎంట్రీ. సో చెప్తారు ఎవరన్నా? ఫస్ట్ నేను అన్నిటికంటే ఫస్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలి. బేసిక్గా షేర్స్ని మీరు కనుక ప్రీమియంకి ఇష్యూ చేస్తే, షేర్స్ని మీరు కనుక ప్రీమియంకి ఇష్యూ చేస్తే ఆ ప్రీమియం అమౌంట్ అనేది ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఏంటిది? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఏంటండి? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సెక్యూరిటీస్ పైన వచ్చినటువంటి ప్రీమియం కాబట్టి బేసిక్గా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు, దానికి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? అంటే ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో, ప్రీమియం అంటే ఏంటి? మోర్ దాన్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ కంటే ఎక్స్ట్రాకి ఎంతైతే మీరు ఇష్యూ చేస్తారో ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఆర్ షేర్ ప్రీమియం అకౌంట్. ఎక్కడికండి? సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఆర్ షేర్ ప్రీమియం అకౌంట్. ఓకే, నార్మల్గా క్యాపిటల్ వస్తే ఎంట్రీ ఏంటి? నెట్ ఎంట్రీ చెప్పండి ఒకసారి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం, అడిషనల్గా యాడ్ అవుతుంది అంతే. మీకు మనీ యాక్చువల్గా 100 రూపీస్ రావాలి, 110 రూపీస్ వచ్చినాయి. అడిషనల్గా ఎంత రావాలి? యాక్చువల్ మీకు 100 రూపీస్ అమ్మ వాల్యూ, 100 రూపీస్కి 110 రూపీస్ వచ్చినాయి అనుకోండి, ఆ ఎక్స్ట్రా 10 రూపీస్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఇది జనరల్ ఎంట్రీ, నార్మల్ ఎంట్రీ, అప్లికేషను అలాట్మెంట్ తర్వాత. ఇప్పుడు నేను జనరల్ డైరెక్ట్గా నెట్ ఎంట్రీ గురించి మాట్లాడుతున్నా. కామన్ సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు మనీ క్యాపిటల్ వాల్యూ 100 రూపీస్, కాకపోతే మనం కాల్ చేస్తే ఎంత? ఐ మీన్ ఫేస్ వాల్యూ కంటే ఎక్సెస్ పే చేయాలి కాబట్టి ఎక్సెస్ 10 రూపీస్ అనుకుంటున్నాను ఎగ్జాంపుల్కి. సో అప్పుడు ఎంట్రీ ఏమవుద్ది? బ్యాంక్ అకౌంట్. నార్మల్ ఎంట్రీ అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్. ఇంతవరకు మీకు తెలుసు ఆల్రెడీ. మరి మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది కదా, మరి ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడ పంపించాలి? దాన్ని సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్కి పంపించాలి. సెక్యూరిటీ ప్రీమియం ఈజ్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అంటే ఏంటి? మీ బేసిక్గా రిజర్వ్స్ అంటే ఏంటి అసలు? నార్మల్గా రిజర్వ్స్ అంటే సేవింగ్స్ అంటారు, దాచుకున్న మనీ మీద తర్వాత యూస్ చేసుకుంటారు, అంతేనా కదా? జనరల్ రిజర్వ్స్ అంటారు, వినే ఉంటారు కదా. ఏ బ్యాలెన్స్ దానికి? రిజర్వ్స్ ఆల్వేస్ హ్యావ్ ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్. బికాజ్ ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ అవి యూస్ చేసుకుంటారు మీరు, అంతే కదా? అందుకే కదా క్రెడిట్ చేసేది. ఫ్యూచర్లో యూస్ చేసుకునే ఏదైనా లయబిలిటీ వచ్చింది అనుకోండి, ఈ మనీ యూస్ చేసుకుంటారు. ఏదైనా రీపే చేయాల్సిన అర్జెంట్గా ఏదైనా అవసరం వచ్చేసింది, ఓకే, సడన్గా బిజినెస్ లాస్ అయిపోయే సిచ్యువేషన్లో ఉంది, అందరికీ పేమెంట్లు చేయాల్సి వచ్చింది, డబ్బులు లేవు, ఏం చేస్తారు? ఈ రిజర్వ్స్ నుంచి యూస్ చేస్తారు. అంటే ఫ్యూచర్లో మీకు క్రియేట్ అయ్యే ఆబ్లిగేషన్ కోసం దాచుకుంటున్నారు కాబట్టి దానికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఏదో బ్లైండ్ గుర్తుపెట్టుకుంటాం, అది వేరే విషయం చిన్నప్పుడు కాబట్టి. బట్ బేసిక్గా రిజర్వ్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్, ఎందుకంటే అది రీజన్ ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే కదా యూస్ చేసుకునేది బేసిక్గా రిజర్వ్స్ అనేది. సో అందుకే సో ఇట్ హ్యావ్ అ క్రెడిట్ బ్యాలెన్స్, అందుకే దాన్ని పంపించారు, స్టోర్ చేసి పెట్టారు. ఇది జనరల్గా ఎంట్రీ అనమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ బ్యాంక్ లేదండి, పీడిఎఫ్లో పంపారు కనీసం, పీడిఎఫ్లు కూడా పంపలేదా? పీడిఎఫ్ క్వశ్చన్ ఒకటి ఉంది, నాకు క్వశ్చన్ బ్యాంక్ పంపలేదు, ఇది కాన్సెప్ట్ బుక్కే పంపారు.
ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ హెడ్డింగ్ తీసుకోండి అమ్మా. ఈరోజు మనం ఓన్లీ బేసిక్స్ నేర్చుకుంటున్నాం, బేసిక్ ఎంట్రీసే. అంటే ఈ ఎంట్రీస్లో కూడా కొన్ని అడ్వాన్స్డ్ ఎంట్రీస్ కొన్ని ఉన్నాయి, అవి రేపు చూద్దాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం. ఫస్ట్ ఎంట్రీ చెప్పండి అమ్మా. ఫర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ అండ్ ఫర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్రాకెట్లో రాసుకోండి లంసమ్ అన్నట్టు, అంటే సింగిల్ పేమెంట్ వచ్చేస్తున్నాను. ఇన్స్టాల్మెంట్స్ తర్వాత చూద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సపోజ్ ఎగ్జాంపుల్ 12,000 రాసుకోండి. ఎంత? 12,000. ఇక్కడ రాసుకోండి అమ్మా. ఫేస్ వాల్యూ ఏమో 10 రూపీస్, ఇష్యూ ప్రైస్ ఏమో 12 రూపీస్. ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఇష్యూ ప్రైస్ 12 రూపీస్. అంటే మీనింగ్ ఏంటి? ఆ ఎక్స్ట్రా 2 రూపీస్ ఏంటి? ప్రీమియం. ఓకే, అర్థమైంది కదా. సో అప్లికేషన్ మనీ టోటల్ ఇప్పుడు ఎంత వచ్చినట్టు? మనకి 12 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి అమ్మ ఎంట్రీ. నెక్స్ట్ డ్యూ ఎంట్రీ చెప్పండి. ఫర్ అప్లికేషన్ డ్యూ లేదా అప్లికేషన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్. ఎంట్రీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. అంతే, సేమ్ ఎంట్రీ రాస్తాం, జస్ట్ ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది అంతే. ఏంటది? సెక్యూరిటీస్ ప్రీమియం. అమౌంట్ చెప్తారా? $12,000 ఎంత? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయి ఉంటుంది? 1000 షేర్స్ అయి ఉంటుంది, అంతేనా? నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయి ఉంటాయి అమ్మా? 10 రూపీస్ ఫేస్ వాల్యూ కదా, 12 రూపీస్కి ఇష్యూ చేసాము అక్కడ. కాబట్టి 12,000/12 అంటే ఎంత? 1000 షేర్స్ అయి ఉంటుంది. అంటే క్వశ్చన్లో మీకు చెప్తాడు నెంబర్ ఆఫ్ షేర్స్, నో వరీస్. సో ఇందులో నాకు డౌట్స్ చెప్పండి అమ్మా. క్లియరా? చెప్పండి. ఇది లంసమ్ అంటే సింగిల్ పేమెంట్. ఇంకా అదేంటి సార్ మీరు మనకి అలాట్మెంట్ ఉంది, ఫైనల్ కాల్ ఉంది, ఫస్ట్ కాల్ ఉంది అంటే దానికి సపరేట్ ఎంట్రీస్ రాద్దాం మనం. నెక్స్ట్ రాస్తాం ఎంట్రీస్. అవి ఇది మీకు క్లియర్ అనిపిస్తే నెక్స్ట్ ఎంట్రీస్కి వెళ్తాయి. ఇది బేసిక్, ఫస్ట్ ఇది బేసిక్ మీకు తెలియాలి. ఓకే అమ్మ, అందరికీ ఇది క్లియరా? డౌట్స్? ఓకే, నెక్స్ట్ సేమ్ ఇందులోనే ఇన్స్టాల్మెంట్స్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటి? రాసిండి అప్లికేషన్ 2 ఎంట్రీస్ రాసిండి అమ్మా. అప్లికేషన్కి బేసిక్ ఏంటంటే ఇనీషియల్గా ఏముండదమ్మా. ఇనీషియల్గా జనరల్గా ఏంటంటే అప్లికేషన్ మనీలో ప్రీమియం అమౌంట్ అనేది బేసిక్గా ఉండదు. ఎప్పుడైతే మీరు అలాట్ చేస్తారో, ఫస్ట్ మీకు మనీ వచ్చేసిన అప్లికేషన్ ఫామ్స్ మనీ వచ్చేసిన తర్వాత, అరే బాబు యాక్చువల్గా అలాట్మెంట్ మనీ 3 రూపీసే కానీ నాకు 5 రూపీస్ కావాలని చెప్పేసి ఇష్యూ చేస్తాం మనకున్న మార్కెట్ ప్రైస్ని బట్టి. మరి అప్పుడు ఎక్స్ట్రా 2 రూపీస్ ఏమవుద్ది? ప్రీమియం అవుద్ది. సో జనరల్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా ఏంటంటే ఓన్లీ అలాట్మెంట్ తర్వాత ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్లోనే మనకి ప్రీమియం అనేది ఉంటుంది. అంటే అడిషనల్గా అప్లికేషన్లో బేసిక్గా ఉండదు. సో కాబట్టి ఫస్ట్ ఎంట్రీస్ రాసే నార్మల్ ఎంట్రీస్ రాయనమ్మా. ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ మనీ, ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ మనీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్
అప్లికేషన్ అమౌంట్. ఒకవేళ ఫర్ ఎక్సెస్ అప్లికేషన్స్ రిసీవ్డ్ సెంటెన్స్ రాయండి, క్వశ్చన్ తర్వాత చదువు. ఫర్ ఎక్సెస్ అప్లికేషన్ రిసీవ్డ్ చెప్పండి అమ్మా. ఎక్సెస్ అప్లికేషన్స్ వస్తే షేర్ అప్లికేషన్ టు బ్యాంక్ అకౌంట్. రివర్స్ ఎంట్రీ సార్. ప్రతి చోట జస్ట్ కామన్ సెన్స్ యూస్ చేయండి సరిపోద్ది, ఎక్కువ అవసరంలా. ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో ఫర్ ఎక్సెస్ అప్లికేషన్స్ రిసీవ్డ్ షేర్ అప్లికేషన్ టు బ్యాంక్. నెక్స్ట్ ఫర్ షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. చెప్పండి. షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ నెక్స్ట్ ఫర్ అలాట్మెంట్ డ్యూ. ఇప్పుడు చెప్పండి అమ్మ. ఇప్పుడు నా అజంప్షన్ ఏంటంటే అలాట్మెంట్లో సెక్యూరిటీ ప్రీమియం ఉంది. ఇప్పుడు చెప్పండి. అంటే నేను ప్రీమియం అమౌంట్ పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోబోతున్నా. సో ఇప్పుడు చెప్పండి, అలాట్మెంట్కి డ్యూ ఎంట్రీ చెప్పండి. షేర్ అలాట్మెంట్ చెప్పండి, రాంగ్ అయినా పర్లేదు చెప్పండి. షేర్ అలాట్మెంట్ అమ్మ ఆన్లైన్ మీరు. ఓకే, టు షేర్ క్యాపిటల్ కరెక్టా రాంగ్? కరెక్ట్ అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి, ఆన్లైన్లో కూడా పర్లేదు. రాంగ్ అన్న వాళ్ళు చేయండి ఫస్ట్. ఎవరున్నారా? రాంగా కరెక్టా రాంగా? చూరా పక్కానా అమ్మ? క్లియర్ అందరికా? కరెక్టేనా రాంగా చెప్పండి ఒకసారి వన్స్ మోర్. అంటే డౌట్ ఉందా? డౌట్గా ఎవరికన్నా చెప్పండి ఫస్ట్. క్లియరా? అంతే కదమ్మా. ఇది క్యూ ఎంట్రీ కాబట్టి ఫస్ట్ బేసిక్గా నార్మల్గా ఎంట్రీ మీరు ఏం రాస్తారు ఇక్కడ అసలు? నార్మల్గా అయితే ప్రీమియం కాకపోతే షేర్ అలాట్మెంట్ షేర్ క్యాపిటల్. సో అడిషనల్గా ఏమొస్తుంది ఇక్కడ మనకి? సెక్యూరిటీస్ ప్రీమియం అంతే. నెక్స్ట్ ఎంట్రీ ఫర్ రిసీట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ చెప్పండి. ఫర్ రిసీట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. అంటే మీరు 10 రూపీస్ రిసీవ్ చేసుకోవాలనుకోండి, బేసిక్గా ఇక్కడ ఎంత రిసీవ్ చేసుకుంటారు? 12 రూపీస్ రిసీవ్ చేసుకుంటారు. అంతేనే కదా, 2 రూపీస్ ఏమవుద్ది? సెక్యూరిటీస్ ప్రీమియం. ఈజ్ దట్ క్లియర్? ఓకే. ఫర్ ఫస్ట్ కాల్ డ్యూ చెప్పండి. నార్మల్ అమ్మ, ప్రీమియం ఏం లేదు, నార్మల్ చెప్పేసేయండి. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. రాసేయండి అమ్మ, వచ్చిన వాళ్ళు రాసేయండి, ఇంకా అయిపోయింది ఇక్కడ. ఫర్ రిసీట్ ఆఫ్ ఫస్ట్ కాల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్. వచ్చే ఎంట్రీస్ సార్ ఇవన్నీ.
డౌట్? ఇక్కడ వరకు డౌట్ అంటే మనం ఇష్యూడ్ ఎట్ పార్ చూసాం, ఇష్యూడ్ ఎట్ ప్రీమియం కూడా చూసాం. ఇక్కడ వరకు డౌట్స్ చెప్పండి ప్లీజ్. మోస్ట్ మెజారిటీ 90% మీరు క్లాస్లో నేర్చుకోవాలి, 90% క్లాస్లో నేర్చుకోవాలి. అట్లీస్ట్ 80% క్లాస్లో నేర్చుకుంటే 20% ఈజీగా రివైజ్ చేసేయచ్చు ఫాస్ట్గా ఈవినింగ్కి. చెప్పండి అమ్మా, క్లాస్లో నేర్చుకోవాలి ఒకసారి. డౌట్స్ చెప్పండి అమ్మా, డౌట్స్ ప్లీజ్. మహాటలు ఏం లేవు. లావణ్య, హరీష్. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ అంతే. మనం మాట్లాడేది దేని గురించి? సెక్యూరిటీస్ ప్రీమియం. ఏంటి సార్ అంటే ఇది థియరీ పర్పస్ ఇంపార్టెంట్. బేసిక్గా మీకు ఆల్రెడీ ఇది కంపెనీలలో నేర్చుకున్నాను. ఈ సెక్యూరిటీ ప్రీమియంలో ఉన్నటువంటి బ్యాలెన్స్, వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ హ్యావింగ్ ఇన్ ద సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, దట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ 5 పర్పసెస్. అంటే ఇందులో ఏదైనా అమౌంట్ ఉందనుకోండి, సెక్యూరిటీ ప్రీమియంలో అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని దేనికి యూజ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ప్రీమియం అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, దాన్ని దేనికి యూజ్ చేయొచ్చు. ఒక 5 పాయింట్స్ ఉంది. థియరీ పర్పస్ ఇంపార్టెంట్. మీరు లైన్గా రాస్తే లైన్గా రాసుకోండి, ఇష్టం అది. ఫర్ ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్స్. ఫస్ట్ పాయింట్, ఫర్ ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్. ఫర్ రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఏనమ్మా మీరు లైన్గా నోట్ చేస్తే సరే. నెక్స్ట్, ఫర్ బైబ్యాక్ షేర్స్. ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్. బైబ్యాక్ అంటే తెలుసా? పర్చేజ్ ఆఫ్ ఓన్ షేర్స్. పర్చేజ్ ఆఫ్ ఓన్ షేర్, అది కూడా రాసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్, ఫర్ ప్రీమియం ఆన్ redemption of preference shares or debentures. For premium on redemption of preference shares or debentures. For premium on redemption of preference shares or debentures. Next, for write off of commission or discount on, for write off of commission or discount on issue of shares or debentures. For write off of commission or discount of issue of shares or debentures. Yes, by D ante shares or debentures. Five purposes ki మా విజయ్ జాయిన్ అయ్యే అసలు జాయిన్ అవ్వలేదా? ఓకే, రాస్తారా? నోట్ చేశారు?
సో ఏంటి సార్ అంటే సెక్యూరిటీ ప్రీమియంలో ఒక 10 lakhs ఉంది సార్ బ్యాలెన్స్ ఉందా, 10 lakhs ఎస్యూమ్ దట్. ఇప్పుడు ఈ 10 lakhs బ్యాలెన్స్ని ఏ పర్పస్కి యూజ్ చేయొచ్చు? యూజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? యూజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు సెక్యూరిటీ ప్రీమియం ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అంటే మనం రాసినప్పుడు ఎలా రాస్తున్నారు? 2 సెక్యూరిటీస్ ప్రీమియం అని రాస్తున్నారు. మరి ఇప్పుడు యూజ్ చేస్తే అప్పుడు సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ ఏమవుద్ది? డెబిట్ అవుద్ది అంతే. అంతే కదా, ఆ బ్యాలెన్స్ యూజ్ చేస్తున్నాం మనం. క్రెడిట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, దాన్ని యూజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? దాన్ని డెబిట్ చేస్తారు. సో ఎక్కడెక్కడ మీరు దాన్ని యూజ్ చేయొచ్చు సార్ అంటే ఈ పర్పసెస్. రిపీట్ చేయండి, ఇంపార్టెంట్. ఫర్ ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్స్, మనకి బోనస్ షేర్స్ టాపిక్ కూడా ఉంది, అక్కడ మాట్లాడు. ఓకే, సో బోనస్ షేర్స్ అంటే ఏంటి బేసిక్గా? నార్మల్గా అవసరం లేదు ఎక్కువ డిస్కషన్, నార్మల్ చెప్పండి. బోనస్ అంటే ఏంటి? అడిషనల్ మీకు ఉన్నదానికి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శాలరీ 1 month బోనస్, 2 months బోనస్ పడుతుంది అంటారు. అక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాడా? బేసిక్గా దివాళీకి, ఓకే, సంక్రాంతికి ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ 1 month బోనస్ ఎక్స్ట్రా ఇస్తారు. అక్కడ చేసిన ఎఫర్ట్స్ డబుల్ ఏం కాదు అక్కడ, కానీ బోనస్ ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. షేర్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి, మీరు పెట్టిన క్యాపిటల్ ఏం పెరగదు, కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి అంతే. అది బోనస్ షేర్స్ అనమాట, ఫుల్లీ పేడ్ అప్ బోనస్ షేర్. ఓకే, సో అక్కడ మీరు బోనస్ వాళ్ళకి ఇవ్వాలి కదా, బోనస్ ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి యూస్ చేసుకోవచ్చు అంటే ఈ సెక్యూరిటీ ప్రీమియం నుంచి యూస్ చేసుకోవచ్చు. అది దాని మీనింగ్. అర్థమైందా? నెక్స్ట్, ఫర్ రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అంటే ఏంటి అసలు? బిఫోర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ అ కంపెనీ, సో ప్రమోటర్స్ నీడ్స్ టు incur some expenses, right, before incorporation. So that expenses is nothing but basically preliminary expense before incorporation of a company. Okay, so that expenses will be the write off of. What is the meaning of write off of? Write off ante meaning enti? What is the meaning of write off? మా రైట్ ఆఫ్ చేయడం అంటే P&Lకి పంపించుకుంటాం. బేసిక్గా P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, అవునా కదా? ఇప్పుడు మీరు కామన్ సెన్స్ సెక్షన్ డైరెక్ట్ ట్యాక్స్ అయిపోయిందా? ఆల్రెడీ పాస్ అయిపోయారు కదా. సో డైరెక్ట్ ట్యాక్స్లో మీకు PGBPలో గుర్తుంటే, గుర్తులేని వాళ్ళు ఓకే మీకు ఏం తెలియదని ఫీల్ అవ్వండి. ఓకే, సెక్షన్ 35D ఏంటమ్మా? 35D ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కదా. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years పాటు మీకు ఎక్స్పెన్సెస్ని అలౌ చేస్తారు. సరే అకౌంట్స్ రావట్లేదని మీరు డైరెక్ట్ ట్యాక్స్ కిల్లర్ అంటారా? గుర్తుందా కనీసం ఎవరికన్నా? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ని 5 years పాటు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 years పాటు ఏం చేస్తారు? మీకు P&Lలో డెబిట్ చేసుకోరా బాబు అంటారు, అవునా కదా? చేస్తారు నో. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే బేసిక్గా ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఒక 10,000 ఉందనుకోండి. ఎంత? 10,000. కొంతమంది ఏం చేస్తారంటే, మీకు ఇంకొక పాయింట్ చెప్పాలి, కొత్త కొత్త పాయింట్స్ వస్తాయి. ఫిక్టీషియస్ అసెట్స్ అంటారు తెలుసా? ఫిక్టీషియస్ అసెట్స్ అంటే డమ్మీ అసెట్స్. డమ్మీ అసెట్స్ అసెట్స్ కాదు కానీ అసెట్స్లో చూపించుకుంటారు. అసెట్స్ అంటే ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఉంటాయి, ఓకేనా? బేసిక్గా ఏం చేస్తారంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ఇగో ఇలా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఓకే, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అసలు బ్యాలెన్స్ షీట్లో వచ్చిద్దా? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. చెప్పండి అమ్మా. ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ బేసిక్గా P&L పంపించుకుంటారు. కానీ కంపెనీకి ఇన్కార్పొరేషన్ కంటే ముందు ఇన్కర్ అయినటువంటి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు పంపించుకోవాలి? ఎప్పుడు ఎక్స్పెన్స్ అది? కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత కదా మీరు చేసుకోవాల్సింది. సో దానికోసం ఏం చేస్తారంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, ఒక అసెట్ స్లాబ్ అని ఉన్నాయని చూపించుకోవడానికి, అందుకే దీన్ని డమ్మీ అసెట్స్ అంటారు. డమ్మీ అసెట్స్. సో అసలు బ్యాలెన్స్ షీట్లో మీకు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ చూపించారు అంటే అది P&Lకి ఛార్జ్ అయినట్టు అవనట్ట? P&Lకి వెళ్తే ఎక్కడికి ఎందుకు వస్తుంది? P&Lలోకి వెళ్ళలేదు. ఒక 10,000 బ్యాలెన్స్ ఉందనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ 5,000 రైట్ ఆఫ్ అయిపోయింది. రైట్ ఆఫ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే P&Lకి ఛార్జ్ చేయడు, ఓకేనా? రైట్ ఆఫ్ అవ్వడం, ఇది ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ నాట్ రిటన్ ఆఫ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ షీట్లో ఎక్కడైనా మీరు ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ చూశారు అంటే అది నాట్ రిటన్ ఆఫ్, ఇంకా రైట్ ఆఫ్ చేయలేదు. రైట్ ఆఫ్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? P&Lలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ. P&Lలోకి వెళ్ళిపోతే రైట్ ఆఫ్ చేయడం అన్నమాట బేసిక్గా,
కామన్ సెన్స్ గుర్తుపెట్టుకోండి. రైట్ ఆఫ్ చేయడం అంటే P&Lకి వెళ్ళిపోయి ఉండాలి ఆల్రెడీ. అంటే అది మీరు ఎక్స్పెన్స్లో ట్రీట్ చేశారు. ఎక్స్పెన్స్లో ట్రీట్ చేయలేదంటే ఎక్కడికి వస్తుంది? బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. నాట్ రిటర్న్ ఆఫ్, ఇంకా రైట్ ఆఫ్ చేయలేదు. సో ఇలా రైట్ ఆఫ్ చేయని ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటే దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి ఈ సెక్యూరిటీ ప్రీమియం బ్యాలెన్స్ యూస్ చేయొచ్చు. అది చెప్పాడు ఫర్ రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇక నా దగ్గర ఇంకొక 5,000 ఉంది. ఆ 5,000 యూస్ చేసుకోవడానికి, ఆ 5,000 ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ని రైట్ ఆఫ్ చేయడానికి ఈ సెక్యూరిటీ బ్యాలెన్స్, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ నేను యూస్ చేయొచ్చు. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? బేసిక్గా సెక్యూరిటీస్ ప్రీమియం టు ప్రిలిమినరీ. సెక్యూరిటీస్ ప్రీమియం అంటే మళ్ళీ అది రిజర్వ్స్ అండ్ సర్ప్లసే కదా, అంతే కదా, బెనిఫిటే కదా మీకు అది. సో ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయడానికి కూడా ఈ సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. వీటి గురించి కంప్లీట్ డిస్కషన్ అవసరం లేదు మనకి, జస్ట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ చదవండి. బైబ్యాక్ అంటే బేసిక్గా ఏంటంటే కంపెనీ వాళ్ళ ఓన్ షేర్స్ని వాళ్ళే పర్చేస్ చేస్తారు. ఓకే, సో రీసెంట్గా ఇన్ఫోసిస్లో బైబ్యాక్ జరిగింది. ఓకే, సో వాళ్ళ ఓన్ షేర్స్ని అలా ఓన్గా పర్చేస్ చేసినప్పుడు రిజర్వ్స్లో వాళ్ళ బ్యాలెన్స్ యూస్ చేసుకోవాలి కాబట్టి ఆ రిజర్వ్స్ కోసం ఈ సెక్యూరిటీ ప్రీమియం బ్యాలెన్స్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్. సార్ నాకు ఒక పాయింట్ చెప్తారా? రిడెంప్షన్ అంటే మీనింగ్ ఏంటి? నిన్నే చెప్పుకున్నామా, రీపే. రిడెంప్షన్ అంటే రీపే. బేసిక్గా నేను ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకున్నా. ఓకే, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి 100 రూపీస్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాను సార్ అంటే, అరే బాబు మీకు రెడీమ్ చేసినప్పుడు నేను 110 రూపీస్ ఇస్తా అని చెప్పాను. అప్పుడు నేను ప్రీమియం దగ్గర రెడీమ్ చేసినట్ట, పార్ దగ్గర రెడీమ్ చేసినట్ట? 100 రూపీస్కి 100 రూపీస్ ఇచ్చాను అనుకోండి, పార్ దగ్గర రెడీమ్ చేసినట్టు, అంటే పార్ దగ్గర రీపే చేసినట్టు. 100 రూపీస్కి 110 రూపీస్ ఇస్తే ప్రీమియం దగ్గర రెడీమ్ చేసినట్టు. బేసిక్గా ప్రీమియం అనగానే మనం బెనిఫిట్ అనుకుంటాం, మరి బెనిఫిటే లాస్. 100 రూపీస్ ఇవ్వాల్సిన దగ్గర 110 రూపీస్ ఇస్తున్నాం, ఇది మనకి బెనిఫిటే లాస్? లాస్. అందుకే ఆ లాస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ సెక్యూరిటీ ప్రీమియంని యూస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి ఎగ్జామ్, నెక్స్ట్ టాపిక్స్లో యూజ్ అవుతుంది. ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ని రెడీమ్ చేసేటప్పుడు, లేదంటే డిబెంచర్స్ని రెడీమ్ చేసేటప్పుడు, రెడీమ్ అంటే రీపే చేసేటప్పుడు 100 రూపీస్కి మీరు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఎక్స్ట్రా పే చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్ లాస్? కరెక్టే కదా. కానీ చదవగానే ఏమనుకుంటాం? జస్ట్ చదవగానే ప్రీమియం అనగానే ఏమనుకుంటాం? బెనిఫిట్ అనుకుంటాం. కానీ రెడీమ్ చేసేటప్పుడు ప్రీమియం ఇస్తున్నాం కాబట్టి, రీపే చేసేటప్పుడు ఎక్స్ట్రా పే చేస్తున్నాం కాబట్టి దట్ ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ లాస్. ఆ లాస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ సెక్యూరిటీ ప్రీమియం బ్యాలెన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి స్పెషల్ పాయింట్ ఎగ్జామ్కి. నెక్స్ట్ క్వశ్చన్స్లో కానీ మిగిలిన పెద్దగా ఏం రావు. ఇది బోనస్ షేర్స్ అప్పుడు వస్తుంది, బైబ్యాక్ మనకు లేదు. సో ఈ రెండు మెయిన్ ఈ రెండు మెయిన్. ఓకే, నెక్స్ట్ ఫర్ రైట్ ఆఫ్ కమిషన్ ఆర్ డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్. సో షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ రైట్ ఆఫ్ ఫర్ రైట్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ కమిషన్. సో బేసిక్గా కమిషన్ కూడా ఉంటుందమ్మా. కమిషన్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ అండర్ రైటర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో తర్వాత మాట్లాడు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మీకు ఇది అవసరం. సో ఒకసారి రిపీట్ చేయండి అమ్మా 5 పాయింట్స్. నాకు 5 పాయింట్స్ రిపీట్ చేయండి. చెప్పండి అమ్మా. ఫర్ ఫుల్లీ పెయిడ్ అప్ bonus shares, for write off preliminary expenses, for buyback of shares, for premium on redemption of preference shares or debentures, for write off commission or discount on issue of shares or debentures. This uses of securities premium. Okay, క్వశ్చన్ బ్యాంక్ తీసుకుందాం మనం. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. పెద్దగా ఏముండవు, బచ్చా క్వశ్చన్సే. సో ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారమ్మా? ఈరోజు ఏం నేర్చుకున్నారు? ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం, అంతా నేర్చుకున్నాం. దిగేం నేర్చుకోలేదు. ఓకే, ఒక మహా అయితే ఒక 1 వీక్ వరకు ఇట్లా స్లోగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకా వస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 1 వీక్ తర్వాత నుంచి ఇంకా మనకి క్లాస్ కూడా 2 అవర్స్ అయిపోద్ది. ఓకే,
సరే, రిపీట్ చేద్దామా? ఏమైనా నేర్చుకుంటారు ఈరోజు కొత్తగా ఏమైనా నేర్చుకున్నారు అసలు ఈరోజు? చెప్పండి. కావాల్సిన ఏరియాస్ గురించి ఉన్నాయి, అది మీకు రేపొద్దున కావాల్సినది. దానిపైన ఒక క్వశ్చన్ చేద్దాం, సరిపోద్ది. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇష్యూడ్ అట్ పార్కి ప్రీమియంకి ఇంకా క్వశ్చన్స్ అవసరం లేదు. అవసరమా? సేమ్ డైరెక్ట్ అవే ఎంట్రీస్, నెంబర్స్ మారుతాయి అంతే. ఓకే, సో అరియర్స్ ఉన్నప్పుడు ఏంటి, అడ్వాన్స్ ఉన్నప్పుడు ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. సో వెళ్ళే ముందు జస్ట్ ఒక పాయింట్ తెలుసుకుని వెళ్ళిపోండి. కావాల్సిన అరియర్స్ అంటే ఏంటి అసలు అమ్మా? కావాల్సిన అడ్వాన్స్ అంటే ఏంటి? ఎనీవన్? ఏది అవుట్ స్టాండింగ్? కావాల్సిన ఏది అవుట్ స్టాండింగా, రిసీవబులా, పేబులా? అవుట్ స్టాండింగ్ అంటే ఓన్లీ పేమెంట్ ఒకటే కాదు, రిసీవబుల్ కూడా అవుట్ స్టాండింగ్ యూజ్ చేయొచ్చు కదా. అవుట్ స్టాండింగ్ రిసీవబుల్ ఏది, అవుట్ స్టాండింగ్ పేబుల్ ఏది? రిసీవబులా, ఇది పేబుల్. అంతేనా కదా? కాల్ చేసినాం, మనీ ఇంకా రీపే చేయలేదు, వాడు రీపే చేయలేదు, మనం ఇంకా రిసీవ్ చేసుకోవాలో వద్దా? కాబట్టి రిసీవ్ చేసుకోవాలి, కాబట్టి కాల్స్ ఇన్ అరియర్స్, ఇట్స్ బట్ రిసీవబుల్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీన్స్ పిలిచిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు, ఓవర్ యాక్షన్ చేశాడు. వాడు ఏం ఓవర్ యాక్షన్ చేశాడు, నేను పిలిచిన 10 రూపీస్, వాడు 12 రూపీస్ ఇచ్చాడు. సరే ఏం చేయాలి? దాని మీనింగ్ ఏంటది? పిలిచిన దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి అదేమవుతుంది సార్, మళ్ళీ రీపే చేయాలో వద్దా? పేయబుల్. నథింగ్ బట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది ఏంటమ్మా, లయబిలిటీ. కాల్స్ ఇన్ అరియర్స్ ఏంటి, సార్. ఇప్పుడు చెప్పండి, అసెట్ లయబిలిటీ అర్థమైందా? పేబుల్ అంటే ఆల్ పేబుల్స్ ఆర్ లయబిలిటీస్, ఆల్ రిసీవబుల్స్ ఆర్ అసెట్స్, అంతే కదమ్మా, రిసీవబుల్ కాబట్టి అసెట్స్. సో ఈ కాల్స్ అరియర్స్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ అసెట్, రిసీవ్ చేసుకోవాలి. కాల్ చేసింది 10 రూపీస్ కానీ వాడు ఇచ్చింది 8 రూపీస్, మరి ఇంకో 2 రూపీస్ మీకు రావాలొద్దా? సో దట్ 2 రూపీస్ ఇస్ నథింగ్ బట్ రిసీవబుల్ అసెట్. కాల్ చేసింది 10 రూపీస్ కానీ వాడు ఓవర్ యాక్షన్ ఏం చేశాడు, 12 రూపీస్ ఇచ్చాడు. ఓకే, ఆ 2 రూపీస్ నెక్స్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంతే కదా. నెక్స్ట్ టైం ఇంకో ఏదైనా కాల్ ఉందనుకోండి, దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. పాసిబులా లేదా? దానికి ఎంట్రీ ఎలా రాయాలని మనకు తెలియదు, తెలుసా? తెలియదు. సో అది మీరు రేపు నేర్చుకో. ఇప్పుడు అలాట్మెంట్లో నేను 4 రూపీస్ కాల్ చేశానండి, వాడు 6 రూపీస్ పంపించాడు. ఈ 2 రూపీస్ని అరే బాబు ఫస్ట్ కాల్ అడ్జస్ట్ చేసుకోరా అని చెప్పాడు, చేసుకుంటా. వెనక్కి ఇచ్చాను కదా, అడిషనల్గా వచ్చింది, సో అడ్వాన్స్ అమౌంట్ వచ్చినట్టు రాసుకుంటా. లేదంటే ఫస్ట్ కాల్ అకౌంట్కి అడ్జస్ట్ చేసుకుంటాం. సో వాళ్ళు అడ్జస్ట్మెంట్లు ఉంటే ఎలా చేయాలి, సో ఇవన్నీ మనం ఎప్పుడు చూద్దాం, రేపటి క్లాస్. ఇది కొంచెం అడ్వాన్స్ అంతే. ఈరోజు మనం బేసిక్స్ నేర్చుకున్నాం, రేపు ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్తాం. ఓకే, సో ఒక్కసారి మీరు నా కోసం రిపీట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్, అప్లికేషన్ మనీ ఇష్యూడ్ పార్ ఎంట్రీస్ చెప్పండి అమ్మా. అప్లికేషన్కి ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి? ఫస్ట్ 2 ఎంట్రీస్. ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్, షేర్ అప్లికేషన్. ఒకవేళ ఎక్సెస్ అప్లికేషన్స్ వస్తే నేను ఏం చేస్తా, ఐ విల్ రీఫండ్ దట్. ఓకే, ఎంట్రీ షేర్ అప్లికేషన్ టు బ్యాంక్ అకౌంట్. ఫర్ అప్లికేషన్ డ్యూ ఎంట్రీ షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్. ఓకే, సాయితేజ చెప్పమ్మా, అలాట్మెంట్కి ఫస్ట్ ఎంట్రీ వస్తుంది, అందరు రెస్పాండ్ అవ్వాలి. సాయితేజ ఒకటోసారి. షేర్ అలాట్మెంట్కి ఫస్ట్ ఎంట్రీ రాయాలి. షేర్ అలాట్మెంట్ అదేనా, నేను అదే చెప్పానా? ఓకే గణేష్, కరెక్టేనమ్మా, కంగారు పడకు, టెన్షన్ పడకు అమ్మ. గణేష్ మాట్లాడాలి ప్లీజ్. నెక్స్ట్ ఎంట్రీ అలాట్మెంట్కి నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? సూపర్. నెక్స్ట్ అమూల్య, షేర్ ఫస్ట్ కాల్కి ఎంట్రీ.
ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ శ్రీప్రియ హంసిని. ఇంకోసారి అఫ్రిద్. నెక్స్ట్ ప్రీమియంకి ఇష్యూ చేస్తే నెట్ ఎంట్రీ కావాలి నాకు. నెట్ ఎంట్రీ, ఇన్స్టాల్మెంట్స్ కాదు, డైరెక్ట్ నెట్ ఎంట్రీ కావాలి. ఒకటే ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ చెప్పు ప్రీమియంకి ఇష్యూ చేస్తే. సరే 2 ఎంట్రీస్ చెప్పు. నెట్ ఎంట్రీ అంటే ఏంటమ్మా? సింపుల్గా బ్యాంక్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం, అంతే కదా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం, అది నెట్ ఎంట్రీ. సరే 2 ఎంట్రీస్ కావాలంటే ఎంట్రీ ఏమొద్దు? ఫస్ట్ ఎంట్రీ అఫ్రిద్, ఫస్ట్ ఎంట్రీ అప్లికేషన్ ఎంట్రీ. అవునా? అప్లికేషన్కి డ్యూ ఎంట్రీ రాస్తారా ఫస్ట్? అప్లికేషన్ ఎంట్రీ అమ్మా ఫస్ట్. రిసీట్ ఎంట్రీ చెప్పమ్మా. ఓకే, నెక్స్ట్ బాలాదిత్య, దాని తర్వాత ఎంట్రీ చెప్పు, ప్రీమియం ఎంట్రీ చెప్పు. ఓకే, తినవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ కాల్లో కూడా ప్రీమియం ఉంటే ఫస్ట్ ఎంట్రీ చెప్పమ్మా హర్షిత్. షేర్ ఫస్ట్ కాల్లో కూడా ప్రీమియం ఉంది, అప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఏంటి అసలు? షేర్ ఫస్ట్ కాల్లో ప్రీమియం అమౌంట్ ఉంది 4 రూపీస్ అనుకో, 6 రూపీస్ అడుక్కున్నా నేను ఎగ్జాంపుల్కి. అమౌంట్ వద్దులే, జస్ట్ ఎంట్రీ చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? ఓకే, దాని నెక్స్ట్ ఎంట్రీ జనగాం నాగరాజ్ చెప్తాడు. జనగాం అంటే ఇప్పుడు తెలంగాణ జనగాం ఏదో ఉంటుందేనా? ఓకే ఓకే, చెప్పమ్మా జనగాం నాగరాజ్. సారీ, చెప్పమ్మా నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? మనోడు చెప్పిన దానికి నెక్స్ట్ ఎంట్రీ నాగరాజ్. దాని నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాడంటావా? ఫస్ట్ ఎంట్రీ ఏం చెప్పాడు? జయదీప చెప్పమ్మా, ఫస్ట్ ఇందాక చెప్పిన ఎంట్రీ ఏంటి? ఫస్ట్ కాల్లో ప్రీమియం ఉంటే ఎంట్రీ షేర్ ఫస్ట్ కాల్ టు ఓకే, దాని తర్వాత చెప్పమ్మా నెక్స్ట్ పర్సన్. జయదీప కాదు, అడిగింది నాగరాజ్. నాగరాజ్, దాని నెక్స్ట్ ఎంట్రీ చెప్పు. ఇట్లా కూర్చొని బెడ్ మీద పడుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని సరదాగా అట్లాగే మన క్లాసులు చూసేది. చెప్పండి అమ్మా, ఇల్లు అవుతూ చూస్తున్నారు మీరు. నెక్స్ట్ ఎంట్రీ చెప్పమ్మా నాగరాజ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది, నువ్వు నెట్ ఎంట్రీ చెప్ప మాకు. నాకు సెకండ్ ఎంట్రీ చెప్పాలి, రిసీట్ ఎంట్రీ. మాధురి నువ్వు చెప్పమ్మా. మాధురి, మోహన. వెరీ గుడ్. ఇట్ ఇంక్లూడ్స్ ప్రీమియం అమౌంటా, ఎక్స్క్లూడ్స్ ప్రీమియం అమౌంటా? ఇంక్లూడ్సా ఎక్స్క్లూడ్సా? ఇంక్లూడ్స్, అంతే కదా. రిసీవ్ చేసుకుంటేనే కదా ఎక్స్ట్రా అమౌంట్ ప్రీమియంకి వెళ్ళేది. చాలా ఇంకా ఈరోజుకి బేసిక్స్ అయితే మీరు బాగానే నేర్చుకున్నారని ఫీల్ అవుతున్నా. ఓకే, నోట్స్ రాస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి మీరు కూడా. మీరేంటి ప్రియాంక? ఓకే గైస్, సీ యూ టుమారో. హాలిడే ఉందా? ఫస్ట్కి హాలిడే ఉందా?
ఓకే, బాయ్ బాయ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ మర్చిపోయా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ఇద్దరే చేశా. ఓకే, సిఏ సాయి కుమార్ హాల్సన్ అకాడమీ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసావా?